వెల్కమ్ టు ఎస్ఆర్ స్టూడియో ఢిల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడే మొదటి టాపిక్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కేదార్నాథ్లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకరాచార్యుల యొక్క విగ్రహం ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కేదార్నాథ్లో. అదేవిధంగా దీంతోపాటు ఈ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆదిశంకర సమాధిని కూడా ఇది మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. సమాధి శంకరాచార్య సమాధి కూడా. ఈ శంకరాచార్యుల సమాధి 2013లో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఫ్లడ్స్ కారణంగా, వరదల కారణంగా ఇది డ్యామేజ్ అయితే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ సమాధిని కూడా మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దీంతోపాటు శంకరాచార్యుల విగ్రహాన్ని కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయబడింది. ఈ శంకరాచార్యుల విగ్రహం దాదాపు 12 feet 12 అడుగుల లెంత్ పొడవుతో ఉంది. అదేవిధంగా దాదాపు 35 tons వెయిట్ కూడా ఉంది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈ కేదార్నాథ్ మనకు తెలుసు, కేదార్నాథ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో ఉంది. ఇది రుద్రప్రయాగ్ దగ్గర ఉంటుంది. రుద్రప్రయాగ్ డిస్టిక్లో ఈ కేదార్నాథ్ ఉంటుంది. అదే మనకు ఒకసారి శంకరాచార్యుల గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే శంకరాచార్యులు మనకు గుర్తురాగానే ఈ శంకరాచార్యులకి జగద్గురు అనే పేరు ఉంది. అదేవిధంగా శంకరాచార్యులు అనగానే మనకు గుర్తు రావాల్సింది ముఖ్యంగా అద్వైత వేదాంతం, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది శంకరాచార్యులు గారే. అద్వైతం శంకరాచార్యులు. అదేవిధంగా ఈ శంకరాచార్యులు ముఖ్యంగా ఇతను జన్మించింది కలాడి విలేజ్లో. ఈ కలాడి విలేజ్ పెరియార్ రివర్ ఒడ్డున ఉంది. ఈ పెరియార్ రివర్ మనకు తెలుసు, కేరళ డిస్టిక్లో కలాడి ప్లేస్లో జన్మించారు. దాదాపు 8th century ADలో ఇతను జన్మించడం జరిగింది. అది కూడా కలాడి. ఈ కలాడి ప్లేసు పెరియార్ రివర్ ఒడ్డున ఉంది. పెరియార్ రివర్ ఈ కలాడి ప్లేసు కేరళలో ఉంది. ఈ కేరళలో ఈ ఆదిశంకరాచార్యులు జన్మించారు. అదే ఇతను చనిపోయింది కేదార్నాథ్లో. ఇతను చనిపోయారు కేదార్నాథ్. అందుకు ఇతని సమాధి కేదార్నాథ్లో ఉంది. అదే ఇంకా మనం మాట్లాడుకుంటే ఇతను ఆదిశంకరాచార్యులు ముఖ్యంగా ఆదిశంకరాచార్యులని జగద్గురుగా పిలుచుకుంటారు. ఇతను కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్, ఇతను ముఖ్యంగా భాష్యాస్ అంటే కామెంటరీస్ అన్నమాట. ఉపనిషత్తుల మీద కావచ్చు, అదేవిధంగా బ్రహ్మణాస్ మీద కావచ్చు, వేదాస్ మీద కావచ్చు, వీటి మీద, భగవద్గీత అంటే ఉపనిషత్తు మీద, అదేవిధంగా బ్రహ్మణాస్ మీద, అదేవిధంగా భగవద్గీత ఈ మూడింటి మీద ఇతను భాష్యాస్ చెప్పారు, కామెంటరీస్ చేస్తారు. దీని మీద వీటి మీద భాష్య చేశారు. ఇతను ఫేమస్ వర్క్ వచ్చేసి బ్రహ్మసూత్రాభ్యాస భాష్య. ఈ బ్రహ్మసూత్రాభ్యాస భాష్య ముఖ్యంగా ఈ బ్రహ్మణాస్ మీద కామెంటరీ. ఈ బ్రహ్మణాస్ మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని బ్రహ్మసూత్రాభ్యాస భాషగా పిలుచుకుంటారు. అదేవిధంగా వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ తీసుకుంటే ఇది ముఖ్యంగా సాంస్క్రిట్లో రాస్తారు ఇతను బుక్స్ ఎక్కువగా. ఈ కామెంటరీస్ అంటే ఉపనిషత్తు మీద కావచ్చు, బ్రహ్మణాస్ మీద కావచ్చు, భగవద్గీత కావచ్చు, వీటినన్నింటినీ కూడా సాంస్క్రిట్లో ఇతను రచించారు. వీటి మీద కామెంటరీస్ చేస్తూ వీటి మీద వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే నిర్వాణ శతకం. ఈ నిర్వాణ శతకాన్ని కూడా ఆదిశంకరాచార్యులు రచించడం జరిగింది. అదేవిధంగా మాట్లాడుకుంటే వివేక చూడమని, అదేవిధంగా మనీష పంచకం, అదేవిధంగా సౌందర్య లహరి. ఈ మూడు ముఖ్యంగా అంటే వివేక చూడమని కావచ్చు, అదేవిధంగా మనీష పంచకం కావచ్చు, సౌందర్య లహరి, ఈ మూడు కూడా ఆదిశంకరాచార్యుల రచనలే. అదే వీటితో పాటు ఇతని యొక్క ఒకటి ఫేమస్ స్తోత్రం, బాగా ఫేమస్గా ఉంది స్తోత్రం, భజగోవింద స్తోత్రం. ఇది రచించింది ఆదిశంకరాచార్యులే. భజగోవింద స్తోత్రం.
ఇవి కొన్ని ఇంపార్టెంట్ అతని రచనలు. అదేవిధంగా వీటితో పాటు ఆయన కొన్ని 4 ప్లేసెస్ అంటే 4 వేదాలకు గుర్తుగా 4 మఠాలు ఇతను ఫౌండర్ చేయడం జరిగింది, ఇతను ప్రారంభించడం జరిగింది. ఆ మఠాలు ఒకసారి మాట్లాడుకుంటే గోవర్ధన మఠం, గోవర్ధన మఠం ఇది పూరిలో ఉంది. ఇది ఋగ్వేదకి గుర్తుగా దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ శృంగేరి మఠం. ఈ శృంగేరి మఠం తుంగభద్ర నది ఒడ్డున చిక్మంగళూరు డిస్టిక్లో కర్ణాటకలో ఉంది, కర్ణాటక స్టేట్లో ఉంది. శృంగేరి ప్లేస్లో తుంగభద్ర నది ఒడ్డున చిక్మంగళూరు డిస్టిక్లో ఉంది. ఇది యజుర్వేదానికి గుర్తుగా, యజుర్వేదం మనకు తెలుసు 4 వేదాలు, 4 వేదాలకు గుర్తుగా 4 పీఠాలు స్థాపించడం జరిగింది. అదే ద్వారకాపీఠం, ద్వారకాపీఠం ఈ ద్వారకాపీఠం ద్వారకా నగరంలో ఉంది. మనకు తెలుసు ద్వారకా గుజరాత్లో ఉంది, గుజరాత్ స్టేట్లో ఉంది. అదేవిధంగా ఇది సామవేదానికి గుర్తుగా, సామవేదానికి గుర్తుగా. అదేవిధంగా ఫోర్త్ వన్ జోష్ మఠం. ఈ జోష్ మఠం ఇది కేదార్నాథ్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. ఈ జోష్ మఠం ఉత్తరాఖండ్లో ఉంది. ఇది అధర్వ వేదానికి గుర్తుగా, అధర్వ వేదానికి గుర్తుగా. ఇప్పుడు చూసుకుంటే గోవర్ధన మఠం వచ్చేసి ఋగ్వేదానికి పూరిలో ఉంది. అదేవిధంగా శృంగేరి మఠం శృంగేరి కర్ణాటకలో ఉంది, ఇది యజుర్వేదానికి గుర్తుగా. అదేవిధంగా ద్వారకాపీఠం తీసుకుంటే ద్వారకాపీఠం ద్వారకా నగరంలో గుజరాత్ స్టేట్లో ఉంది, ఇది సామవేదానికి గుర్తుగా ఉంది. అదేవిధంగా జోష్ మఠం తీసుకుంటే ఉత్తరాఖండ్లో ఉంది, ఇది అధర్వ వేదానికి గుర్తుగా. ఈ 4 మఠాలను స్థాపించడం జరిగింది. అదేవిధంగా భజగోవింద స్తోత్రంగా వచ్చి ఇవి ఇంపార్టెంట్. ఇతని ముఖ్యంగా ఆ మనీష పంచకం, సౌందర్య లహరి ఇవి ఎక్కువగా అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే శంకరాచార్యులు ప్రతిపాదించిన దాన్ని మనం వేదాంతాన్ని అద్వైతంగా పిలుచుకున్నాం. ఎందుకంటే చూసుకుంటే ఒకసారి మనం అద్వైత శంకరాచార్య, శంకరాచార్యులను ఒకటి ఇతని జగద్గురువుగా పిలుచుకుంటారు. అది అద్వైతాన్ని ప్రతిపాదించింది శంకరాచార్య అయితే. అదేవిధంగా విశిష్ట అద్వైతం, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తుంటాం ఇలాంటివి. విశిష్ట అద్వైతాన్ని రామానుజాచార్యులు ప్రతిపాదించారు. దీన్ని ప్రాపగేట్ చేసింది రామానుజాచార్య. రామానుజ శ్రీపెరంబదూరులో తమిళనాడులో జన్మించడం జరిగింది. అదేవిధంగా ద్వైతాన్ని ప్రతిపాదించింది ప్రాపగేట్ చేసింది మధ్వాచార్య. ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్య. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతుంటారు. అదే యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్లో. అదే ద్వైత అద్వైత నింబర్క ప్రాపగేట్ చేశారు, నింబర్క. అదేవిధంగా శుద్ధ అద్వైతాన్ని వల్లభాచార్య, ఇతను తెలుగు ఫిలాసఫర్ వల్లభాచార్య. అదేవిధంగా శివ అద్వైతాన్ని శ్రీకాంతాచార్య. అదేవిధంగా అచేంత్య భేద దీన్ని చైతన్య మహాప్రభు ప్రాపగేట్ చేశారు. చైతన్య మహాప్రభు ప్రాపగేట్ చేశారు. అదే మనం మాట్లాడుకుంటే చార్వాక, మనకు తెలుసు చార్వాక నాన్ ఆర్థోడాక్స్ హిందూ మతం కాదు, ఇది వేరే మతం. బుద్ధిజం ఆ టైంలో దీన్ని ప్రాపగేట్ చేయడం జరిగింది. చార్వాకాన్ని ప్రతిపాదించింది బృహస్పతి. అదేవిధంగా బుద్ధిజం తెలుసు మనకి, బుద్ధిజం గౌతమ బుద్ధ. అదేవిధంగా జైనిజం మహావీర.
మహావీర. అదేగా మనం మాట్లాడుకుంటే ఈ బసవన్న మనకు తెలుసు, బసవన్న వీరశైవగా మనం పిలుచుకుంటాం ఎక్కువగా బసవన్న. ఈ బసవన్న అనే లింగాయత్ సెక్స్కి లింగాయత్ మనకు తెలుసు, లింగాయత్స్. ఈ లింగాయత్స్ ఎక్కువగా కర్ణాటకలో ఎక్కువగా ఉంటాయి. ఈ లింగాయత్తులకి ఫౌండర్ వచ్చేసి బసవన్న. ఇవి కొన్ని ఇంపార్టెంట్ సంబంధించి, ఎందుకంటే వాళ్ళు సపరేట్గా కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. ఇవి డైరెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీ పాయింట్ ఆఫ్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదే వీటితో పాటు మనం కొన్ని మాట్లాడుకుంటే బ్రహ్మ సమాజ్, మనకు తెలుసు రామ్మోహన్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్. అది ఇంకా ఆనంద్ సభ అని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారే స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఆర్య సమాజ్ వచ్చేసి దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ దయానంద సరస్వతి. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ప్రార్థనా సమాజ్ని ఆత్మారాం పాండురంగం. ప్రార్థనా సమాజ్ని ఆత్మారాం పాండురంగం. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ధర్మసభని దేవకాంత్. అదేవిధంగా తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. తత్వబోధిని సభని దేవేంద్రనాథ్ ఠాగూర్. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే వీటితో పాటు మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటే పరమహంస మండలి దేబోదా పాండురంగు. అదేవిధంగా వీటితో పాటు మనం మాట్లాడుకుంటే డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని విష్ణుశాస్త్రి చిప్లంకర్, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్, అదేవిధంగా గోపాల్ గణేష్ ఆగర్కర్, వీళ్ళు ముగ్గురు కూడా స్థాపించడం జరిగింది దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని. తిలక్, అదేవిధంగా విష్ణుశాస్త్రి చిప్లంకర్, అదేవిధంగా గోపాల్ గణేష్ అగార్కర్, వీళ్ళ ముగ్గురు కూడా స్థాపించడం జరిగింది. అదేవిధంగా థియోసాఫికల్ సొసైటీని బ్లావాట్స్కి, అదేవిధంగా ఆల్కాట్ కల్నల్ హెన్రీ ఆల్కాట్, అదేవిధంగా విలియం జడ్జ్, వీళ్ళు ముగ్గురుగా థియోసాఫికల్ సొసైటీని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా SOI అని పిలుచుకోవచ్చు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియాని గోపాలకృష్ణ గోఖలే. అదేవిధంగా ఇలాంటి ఇంపార్టెంట్ కొన్ని మాట్లాడుకుంటే, అదేవిధంగా రీసెంట్గా మనం మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ మనకి తెలుసు. ఇషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ సద్గురుగా పిలుచుకుంటాం మనం. అదేవిధంగా ఆల్ ఇండియా హిందూ మహాసభని పండిత్ మదన్ మోహన్ మాలవ్య. అదేవిధంగా RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హెగ్దేకర్. అదేగా వీటితో మాట్లాడుకుంటే మనం బ్రహ్మకుమారస్ కూడా మనం చూస్తుంటాం. బ్రహ్మకుమారస్ ఫౌండేషన్ కూడా, ఆ బ్రహ్మకుమారస్ని లేఖరాజ్ కృపలాని. అదేగా వీటితో పాటు మనకు తెలుసు రామకృష్ణ మఠ్ కావచ్చు, రామకృష్ణ మిషన్ కావచ్చు. వీటిని రామకృష్ణ మిషన్ ఆర్ రామకృష్ణ మఠ్, దీన్ని వివేకానంద. ఇవన్నీ కూడా ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఎక్కువగా ఈ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇలాంటి సొసైటీ కావచ్చు, ఈ సమాజాల గురించి కావచ్చు, ఎక్కువగా ఈ ఏవైతే వీళ్ళు ప్రాపగేట్ చేస్తారో వీటి గురించి కూడా ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంటాయి. అదేవిధంగా శంకరాచార్యకి ఒకటి క్రిప్టో బుద్ధిస్ట్ అని కూడా క్రిటిసైజ్ కూడా ఉంది. క్రిప్టో బుద్ధిస్ట్గా శంకరాచార్యుల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు చాలామంది. ఇదే ముఖ్యంగా హిందూ సమాజాన్ని రివైవల్ చేయడానికి, హిందూ కల్చర్ని రివైవల్ చేయడానికి, వేదాస్ని మళ్ళీ రివైవల్ చేయడానికి ఎప్పుడైతే ఈ బుద్ధిజం ఎక్కువగా ఫేమస్గా ఉందో అలాంటి టైంలో మళ్ళీ హిందూ సమాజాన్ని తిరిగి రివైవల్ చేయడానికి ఇతను చాలా ఎక్కువగా పాటుపడినారు. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్
వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఈ ఇనిషియేటివ్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ గారు ఇద్దరు సంయుక్తంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకు తెలుసు COP26 గ్లాస్గోలో అయింది. ఆ మీటింగ్లో COP26 సమ్మిట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ని మోడీ, అదేవిధంగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ఇద్దరు కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం దేశం అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సోలార్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒక ప్రాంతాల నుంచి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈజీగా జరగడానికి ఈ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేది ఇనిషియేటివ్ అనేది ఉపయోగపడుతుంది. మనకు తెలుసు, ఎందుకంటే దీనికోసమే మనకి సోలార్ ఎనర్జీని ఎక్కడ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవడానికి మన ఇస్రో ఆధ్వర్యంలో కూడా ఈ సోలార్ పవర్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. త్వరలో లాంచ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సోలార్ క్యాలిక్యులేటర్ ద్వారా ఇస్రో తయారు చేసినటువంటి ఈ సోలార్ పవర్ క్యాలిక్యులేటర్ ద్వారా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సోలార్ ఎనర్జీ అవైలబుల్ ఉంటుంది, ఏ ప్రాంతాల్లో మనం ఈ సోలార్ పరిశ్రమ చేపట్టాలనే ఉద్దేశంతో కూడా చేపట్టాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ క్యాలిక్యులేటర్ ద్వారా మనకి అవైలబిలిటీ వస్తుంది. ఇది COP26 గ్లాస్గోలో ఈ సమ్మిట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఐరిష్ బ్యాక్ స్టాప్స్. ఈ ఐరిష్ బ్యాక్ స్టాప్స్ అనే అగ్రిమెంట్ యాక్చువల్లీ ఐరిష్ బ్యాక్ స్టాప్స్ దీన్ని ఐరిష్ బ్యాక్ స్టాప్స్ని నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్గా పిలుచుకుంటారు. నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్ ఈ అగ్రిమెంట్గా పిలుచుకుంటారు. ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ అగ్రిమెంటు యూకేకి మరియు యునైటెడ్ కింగ్డమ్కి మరియు యూరోపియన్ యూనియన్కి మధ్య ఈ అగ్రిమెంట్ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే, ఏవైతే గూడ్స్ ట్రావెలింగ్ అవుతాయో, గూడ్స్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాటికి ఎక్కడ కొత్తగా చెక్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా దీని మీద టారిఫ్స్ కావచ్చు, ఇలాంటివి వేయకూడదనే ఉద్దేశంతోనే ఈ అగ్రిమెంట్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఐరిష్ బ్యాక్ స్టాప్స్ ఈ నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్లో ఈ అగ్రిమెంట్లో భాగంగా యూకేకి యూరోపియన్ యూనియన్కి మధ్య ఏవైతే గుడ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయో ఆ గుడ్స్కి వాటి మీద మధ్యలో ఎలాంటి చెక్ పోస్టులు ఉండకూడదు, అదేవిధంగా వాటి మీద ఎలాంటి టారిఫ్స్ వేయకూడదు అనే అగ్రిమెంటే. ఈ అగ్రిమెంట్నే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ అగ్రిమెంట్ అనేది బిట్టగా అంటే ఈ అగ్రిమెంట్ అనేది డిస్ప్యూట్గా మారింది, కొంచెం ఇబ్బందిగా మారింది. మనం మాట్లాడుకుంటే యూకే తీసుకుంటే మనకు తెలుసు, యూకేలో వేల్స్, స్కాట్లాండ్, అదేవిధంగా ఇంగ్లాండ్, అదేవిధంగా నార్థన్ ఐర్లాండ్ని వీటిని మనం గ్రేట్ బ్రిటన్ పిలవచ్చు, లేకపోతే యూకేగా పిలవచ్చు. వీటి మధ్య అదే యూరోపియన్ యూనియన్ మధ్య ఈ అగ్రిమెంట్ ఉంది. వీటిలో మనం మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా వీటిలో ఈ నార్థన్ ఐర్లాండ్ మాత్రమే ఈ యూరోపియన్ యూనియన్తో సింగిల్ ఓపెన్ మార్కెట్ ఫర్ యూరోపియన్ యూనియన్తో ఈ సింగిల్ ఓపెన్ మార్కెట్తో టై అయిపోయింది. ఓన్లీ నార్థన్ ఐర్లాండ్ మాత్రమే ఈ యునైటెడ్ కింగ్డమ్లో దీంతో టై అయిపోయింది. మనం మాట్లాడుకుంటే నార్థన్ ఐర్లాండ్లో ఈ టోటల్ తీసుకుంటే మనకి ఈ దీంతో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఈ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి మరి నార్థన్ ఐర్లాండ్కి మధ్య ప్రస్తుతానికి ఈ గూడ్స్ వెళ్ళేదంటే గూడ్స్ ట్రాన్స్పోర్టింగ్లో అక్కడ కొత్తగా చెక్ పోస్టులు పెట్టడం, అదే చెకింగ్ చేయడం, అదేవిధంగా టారిఫ్స్ చేయడం ఈ డిస్ప్యూట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ మోల్నోపిరవిర్. ఈ మోల్నోపిరవిర్ ఇది ఎందుకంటే ఇది ఫస్ట్ పిల్ అంటే ఫస్ట్ ట్యాబ్లెట్ అన్నమాట అనుకోవచ్చు. ఈ కోవిడ్-19కి మొట్టమొదటి ఈ ట్యాబ్లెట్ అనేది దీన్ని మెర్క్ అండ్ కో కంపెనీ తయారు చేసింది. దీనికి బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటన్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ MHRA ఈ పిల్కి మోల్నోపిరవిర్ ఈ పిల్కి అప్రూవల్ ఇచ్చింది ఈ బ్రిటన్ సంస్థ.
ఈ బ్రిటన్ హెల్త్ ఆర్గనైజేషన్, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్. దీని మూలన పేరుని యాంటీవైరల్ లాగేబ్రియో అని పిలుచుకోవచ్చు. దీనికి అలా కూడా పిలుచుకుంటాం మూలన పేరుని. మనం మాట్లాడుకుంటే ఇప్పటిదాకా కోవిడ్-19కి సంబంధించిన ఇప్పటిదాకా వ్యాక్సిన్లో తీసుకున్నాం, కానీ ఇది మొట్టమొదటి ఒక ట్యాబ్లెట్ లాగా తీసుకోవచ్చు. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనివల్ల మన హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా డెత్ కేసెస్లో కూడా ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు డెత్ కేసు కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకి డెత్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మోడరేట్ అంటే మైల్డ్ అంటే మీడియంగా ఉన్నటువంటి మోడరేట్ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్-19 ఎవరైతే ఉన్నారో, ఎఫెక్ట్ అవుతున్నారో, వాళ్ళు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చనిపోయే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని మెర్క్ అండ్ కో దీన్ని ఈ డ్రగ్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వెగోవో ఇంజెక్షన్. ఈ వెగోవో ఇంజెక్షన్ అనేది లాస్ట్ వెయిట్ కోసం, అంటే వెయిట్ లాస్ కోసం ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటాం. దీన్ని అమెరికాలో జూన్ నుంచి ఈ ఇంజెక్షన్ ఎక్కువగా వాడుతాం. దీనివల్ల ఈ వెగోవో ఇంజెక్షన్ వల్ల దాదాపు 15% వెయిట్ లాస్ జరుగుతుంది. అందువల్ల దీనికి ఎక్కువగా అమెరికాలో డిమాండ్ అనేది ఏర్పడడం జరిగింది. వెగోవో ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ అనేది ఎవరైతే ఒబెసిటీతో బాధపడుతారో, స్థూలకాయంగా మాటలు, ఎవరైతే ఒబెసిటీతో ఎక్కువ బరువుతో బాధపడుతుంటారో వాళ్ళకి ఈ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ ఇస్తే 15% వెయిట్ లాస్, ఈ 15% ఆఫ్ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. దీనిలో ఈ ఇంజెక్షన్ వేసుకుంటే, ఇంజెక్షన్ని 4 డోసెస్ వేసుకోవాల్సి ఉంటుంది ప్రతి వీక్. ఎవరీ వీక్లీ ఇంజెక్షన్ అనమాట. వీక్లీ ఒకటి వేసుకుంటే అట్లా 4 వీక్స్ 4 ఇంజెక్షన్స్ వేసుకుంటే దీన్ని 15% ఆఫ్ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఎక్కువ మనకు తెలుసు అమెరికాలో ఈ ఊబకాయంతో కావచ్చు, స్థూలకాయంతో ఎక్కువగా బాధపడుతుంటారు. ఒబెసిటీతో ఎక్కువ వెయిట్తో చాలామంది అమెరికాలో ఎక్కువ బాధపడుతుంటారు. వాళ్ళు దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. నోవో నోర్డిస్క్ అనే ఈ సంస్థ ఈ వెగోవో ఇంజెక్షన్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ మీద రీసెర్చ్గా యూకేలో క్యాన్సర్ రీసెర్చర్స్ దీనిలో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ అనేది మామూలుగా సెర్వికల్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ దీని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఉమెన్స్కి ఈ సెర్వికల్ క్యాన్సర్ నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. ప్రొటెక్టింగ్ సెర్వికల్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. ఇది 2000 ఆ టైంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం. రీసెంట్గా ఈ రీసెర్చర్స్ ఈ వ్యాక్సిన్ ద్వారా ఈ సెర్వికల్ క్యాన్సర్ ఎవరైతే సెర్వికల్ క్యాన్సర్తో బాధపడుతుంటారో వాళ్ళకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ఆ క్యాన్సర్ నుంచి వీళ్ళకి రక్షణ కల్పిస్తుందని చెప్పి కూడా ఫైండ్ అవుట్ జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ రూఫ్ టాప్ థియేటర్. ఇండియాస్ ఫస్ట్ రూఫ్ టాప్ థియేటర్ ముంబైలో లాంచ్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ రూఫ్ టాప్ డ్రైవ్స్ ఇన్ థియేటర్స్ ముంబైలో లాంచ్ అయింది. దీన్ని జియో వరల్డ్ మాల్, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జియో వరల్డ్ మాల్ ముంబైలో ఉంది. ఈ ముంబైలో ఫస్ట్ రూఫ్ టాప్ డ్రైవ్స్ ఇన్ థియేటర్స్, అంటే థియేటర్స్ రూఫ్ టాప్ మీద ఈ డ్రైవింగ్ అనే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే పిఎల్ఐ స్కీమ్ కింద, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఈ పిఎల్ఐ స్కీమ్ కింద దాదాపు 42 కంపెనీస్కి పర్మిషన్ లభించింది. 42 కంపెనీస్కి పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 26 కంపెనీస్ ఏమో ఏసీ కంపోనెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి. అదేవిధంగా 16 కంపెనీస్ ఏమో లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. మనకు తెలుసు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్
వీటిలో ఈ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఈ ప్రొడక్షన్ లింక్ స్కీమ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన స్టేట్కి సంబంధించి ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ఈ స్వాపింగ్ యూనిట్ని ఫస్ట్ యూనిట్ని మన స్టేట్లో ఫస్ట్ యూనిట్ అనుకోవచ్చు మనం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ని తిరుపతిలో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎన్ఐడికేఎఫ్ వైస్ చైర్మన్ ఎం రమణారెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. న్యూ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ వైస్ చైర్మన్గా వచ్చి ఎండి 2 ఎం రమణారెడ్డి. ఈ రమణారెడ్డి గారు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ని తిరుపతిలో లాంచ్ చేయమైంది. దీన్ని లాంచ్ చేయమైంది. ఇది మన స్టేట్లో ఫస్ట్ ఇట్లాంటిది ఈ స్వాపింగ్ యూనిట్ బ్యాటరీ వెహికల్కి సంబంధించి. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ యాహూ సంస్థ చైనాలో తన సర్వీసెస్ని స్టాప్ చేయడం జరుగుతుంది. నవంబర్ 1 నుంచి ఈ సర్వీసెస్ అనేది నిలిపివేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అదేవిధంగా లీగల్ ఎన్విరాన్మెంట్ అనేది సరిగా అక్కడ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం వల్ల వాళ్ళు ఈ చైనాలో ఈ సర్వీసెస్ని స్టాప్ చేయడం జరిగింది. యాహూ సంస్థ చైనాలో సర్వీసెస్ని స్టాప్ చేయడం. రీసెంట్గా లింక్డ్ఇన్ సంస్థ కూడా ఈ చైనా నుంచి తన యొక్క సర్వీసెస్ని విత్డ్రాల్ చేసుకుంది. ఇప్పుడు యాహూ సంస్థ కూడా అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అదేవిధంగా లీగల్ ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తుండడం వల్ల వాటి యొక్క సర్వీసెస్ని అక్కడ స్టాప్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ద సేజ్ విత్ టూ హార్న్స్ టేల్స్ ఆఫ్ అన్యూజువల్ టేల్స్ ఆఫ్ మైథాలజీ. ద సేజ్ విత్ టూ హార్న్స్ అన్యూజువల్ టేల్స్ ఆఫ్ మైథాలజీ. ఈ బుక్ని సుధామూర్తి గారు రచించారు. మనకు తెలుసు ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్. ఈమె ఈ అన్యూజువల్ టేల్స్ ఆఫ్ మైథాలజీ సిరీస్లో భాగంగా ఇది ఫిఫ్త్ స్టోరీగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీనికంటే ముందు 4 స్టోరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అదే మనం మాట్లాడుకుంటే మన క్రికెట్ సంబంధించి మన ఇండియన్ క్రికెట్ మెన్స్ టీమ్కి రాహుల్ ద్రావిడ్ గారు కోచ్గా అపాయింట్ కావడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ గారు కోచ్ ఫర్ ఇండియన్ మెన్స్ టీమ్ క్రికెట్ టీమ్కి మనకు తెలుసు. అదేవిధంగా ఇతను 2 years ఉంటారు. 2023 వరకు ఇతను ఈ మెన్స్ క్రికెట్ టీమ్కి కోచ్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనకు తెలుసు ఇంతకుముందు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇతను పనిచేస్తారు. అదేవిధంగా అండర్-19 కూడా కోచ్గా పనిచేయడం జరిగింది. మనకు తెలుసు, ఎందుకంటే రాహుల్ ద్రావిడ్కి ఇంకో దవాల్గా పిలుచుకుంటాం మనం. దివాల్ అనే బిరుదు కూడా ఉంది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆకాష్ బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇది బెల్గ్రేడ్లో జరిగింది. సెర్బియా క్యాపిటల్. ఇది సెర్బియా క్యాపిటల్ బెల్గ్రేడ్. అదేవిధంగా సెర్బియా కరెన్సీ సెర్బియా దినార్. ఇది సౌత్ ఈస్ట్ యూరోప్ కంట్రీ, ల్యాండ్ లాక్డ్ కంట్రీ కూడా. ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఇందులో ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆకాష్ మన భారతదేశం చెందినటువంటి ఈ బాక్సర్ 54 kgs విభాగంలో బ్రాంజ్ మెడల్ కాంస్య పథకం సాధించడం జరిగింది. ఇతను ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇలాంటి కాంస్య పథకం సాధించిన వ్యక్తుల్లో 7th పర్సన్గా నిలిచాడు. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ డ్వాన్ బ్రావో గారు మనకు తెలుసు వెస్టిండీస్ క్రికెటరు. ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. డ్వాన్ బ్రావో వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్. ఇతను ఆల్రౌండర్. ఇతను దాదాపు 2004లో అంటే 70 yearsగా ఇతను కెరీర్ ఉంది. ఇతను 70 yearsగా ఇతను 2004లో ఇతను మొదటిసారిగా ఈ క్రికెట్ టీంలోకి ఎంటర్ అయ్యి దాదాపు 17 years ఇతను వెస్టిండీస్ టీంకి ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్
కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్మ్డ్ రెబెలియన్స్. అదంటే ఏదైతే వార్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్మ్ రెబిలియన్స్లో కావచ్చు, వీటిలో ఎక్కువగా ఎన్విరాన్మెంట్ అంటే మనకు మామూలుగా ఎందుకంటే ఈ వార్స్ జరిగినప్పుడు కానీ, ఈ ఆర్మీ రెబిలియన్స్ జరిగినప్పుడు కానీ ఎక్కువగా నదుల్లో కావచ్చు, అంటే ఏవైతే రివర్స్ కావచ్చు, వాటిలో పాయిజన్ కలుపుతుంటారు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ ఫారెస్ట్లను కూడా కాల్చివేయడం జరుగుతుంది ఈ వార్లో భాగంగా. అందుకు దీనివల్ల ఎక్కువగా ఎన్విరాన్మెంట్ డే లాస్ట్ అవుతుంది. దాని మీద అవేర్నెస్ కోసమే ఈ డే అనేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈ డేని November 6th 2001 నుంచి ఈ November 6th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్మ్ రెబెలియన్ ఈ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.